అందరికీ అంటే ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, నేను యాక్చువల్లీ మా అమ్మగారు అయితే అనంతపురం నుంచి, మా ఫాదర్ కర్ణాటక నుంచి, కాబట్టి నాకు కన్నడ తెలుగు రెండు చిన్నప్పటి నుంచి చదవడం రాయడం నేర్చుకున్నాను. సో అదొక అదృష్టం అనుకుంటా. కొమరం భీముడో సాంగ్ త్రిపులార రాసినప్పుడు సార్ నాకు అందులోని కొన్ని విషయాలు రాసే ముందు నాకు తెలియజేసి ఆ పాట ఎంత బాగా రావాలి అనేది చెప్పారనమాట. సో ఆ బేస్ మీద నేను రాసిన పాట కన్నడలో కూడా పెద్ద హిట్ అయింది. సో అప్పుడు పరిచయమైన గురువు గారు ఇప్పటిదాకా నా చేయి వదలకుండా నాతో పాటు ఆయన నన్ను ముందు కనిపిస్తూ ఇప్పుడు శివుడి దగ్గరికి తీసుకెళ్లారు. సో ఆయనకు నా పాదబంధం తెలియజేస్తున్నాను. భరణి సార్ బెంగళూరులో కలిసాము. ఎన్నో ఏళ్ల తర్వాత మిథునం సినిమా అంటే బాలు గారు మళ్ళీ కన్నడ లక్ష్మి గారు ఇద్దరే యాక్ట్ చేసిన పెద్ద సినిమా, గొప్ప సినిమా, ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ పొందుకున్న పెద్ద సినిమా అది. ఆ సినిమాని కన్నడలో మాటలు పాటలు రాసే ఒక అవకాశం నాకు దొరికింది. సో ఆటగదరా శివ పాట రాసేటప్పుడు చాలా చాలా భక్తితో శ్రద్ధగా పూజ చేసి ఆ పాట రాసాను అన్నమాట నేను. అది కూడా అంత మంచిగా వచ్చింది పాట. ఆట విధువే శివ చాలా బాగా వచ్చింది కన్నడలో కూడా. సో ఆ రోజు నన్ను దీవించారు భరణి సారు. సో ఆయన దీవెనలు ఎప్పుడు ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క సంగీత దర్శకులైన యశోకృష్ణ గారితో ఇంతకు ముందు కూడా పనిచేశాను. కానీ ఇంత పెద్ద ఒక పాట, ఇంత పెద్ద మంచి పాటని, ఒక పాన్ ఇండియా సాంగ్ ని రాసే అవకాశం ఇచ్చిన యశోకృష్ణ గారికి కానీ, సుద్దాల అశోక్ తేజ్ గారికి కానీ, తర్వాత ప్రొడ్యూసర్ కేశవ్ రెడ్డికి కానీ, అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాట కన్నడలో కూడా పెద్ద హిట్ అవుతుంది అన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే గురువు గారు ఎప్పుడు దీవించి వెళ్ళారు. ఆ ఆశీస్సులతో అన్ని భాషల్లో కూడా ఈ పాట పెద్ద హిట్ అవ్వాలని, ఇంకా చాలా మందికి ఇది రీచ్ అయ్యి ఇంకా శివుడి సార్ రాసినటువంటి అందులో ఉన్న జ్ఞానాన్ని అందరికీ అందజేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. శివోహం. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖనో భవంతు. మిత్రమా, మీరు తెలుగు భాష మాకంటే చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. సరే, సంతోషం. కొన్ని మాటలు రాశారు కన్నడంలో? 150 సినిమాలు. గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ, సంతోషం. తర్వాత ఇప్పుడు గోయల్ గారు శుభాకాంక్షలు చెప్తారు. శుభాకాంక్షలు. आदरणीय बरनी जी, अशोक तेजा जी, प्रोड्यूसर केशव रेड्डी जी, यशो कृष्णा जी, इन्होंने लिख तो दिया है अशोक तेजा ने, लेकिन वो इतना ज्यादा पूरी की पूरी शिवलीला उसमें डाल दी है उन्होंने, नंबर 1। दूसरे क्या है, जैसे एक वाल्मीकि की रामायण थी, बाद में तुलसीदास ने साधारण रामायण लिखी। इन्होंने उस कंसेप्ट को जो शिवलीला का था उसको लोक के अंदर पिरो दिया है। तो ये तो कर दिया है इन्होंने, लेकिन हमारे पास कितना बंधन है देखिए। सबसे पहले ट्यून का बंधन है, उस ट्यून में फिट करना है। उसके बाद फिर पिक्चर शूट हो चुकी है, विजुअल को मैच करना है, उसके बाद शब्दों को मैच करना है। तो ये बहुत ही मुश्किल काम है, लेकिन अब तक अशोक जी के साथ मैंने कम से कम 100 गाने किए हैं और हमारा हर गाना अच्छा रहा। ये शिव की कृपा है। और एक चीज मैं बताना चाहूंगा कि कश्मीर से लेके और कन्याकुमारी तक, रामेश्वरम तक, और इधर पूरा जहां भी भारत में चले जाओ आप, शिवालय, शिव के मंदिर विष्णु से कम नहीं है, ज्यादा है। लोग समझते हैं कि शिव की पूजा दक्षिण में ज्यादा होती है, नहीं। उत्तर में चले जाओ, मैं हरियाणा से हूं, हर गली में आपको शिव का मंदिर मिलेगा, शिव मंदिर मिलेगा। तो ये बहुत ही बहुत बड़ी बात है। और एक चीज ये है
कि शिव का कोई अवतार नहीं है, शिव एक ही है, शिवोहम। और ब्रह्मा का भी अवतार नहीं है, ब्रह्मास्त्र में एक ही है। विष्णु के 24 अवतार हैं, 10 अवतार है, लेकिन शिव के एक ही रूप है उनका। मैंने थोड़ा सा मैं रिसर्च कर रहा था तो मैंने देखा कि आदि शंकराचार्य ने निर्वाण षटकम लिखा है, वहां से ही ये शब्द आया है शिवोहम। उसका जो अर्थ ये आता है कि मैं मन, बुद्धि, अहंकार और चित्त नहीं हूं, न मैं कान, न मैं जीवा, नाक और नेत्र हूं, न मैं व्योम आकाश, न भूमि, तेज और वायु हूं, मैं तो चित्त का आनंद रूप हूं और मैं शिव हूं, शिवोहम। तो ये वहां से कंसेप्ट लिया गया है, इसके लिए मैं बधाई देता हूँ अशोक तेजा जी को। मुझे भी थोड़ा सा रिसर्च का शौक है, मैं देखता हूँ ये शब्द कहाँ से आया, शिवोहम शब्द कहाँ से उसकी उत्पत्ति हुई। तो मुझे पूरी उम्मीद है कि आज जिस माहौल में, जिस वातावरण में इसका ये आविष्करण हुआ है और जिस हिसाब से वो पिक्चराइज किया गया है और उसका जो म्यूजिक कंपोज किया गया है और गाया गया है, मैं समझता हूँ पिछले 4-5 साल में मैंने ऐसा गाना नहीं देखा। मैंने ऐसा गाना नहीं देखा। मैंने खुद लिखे होंगे 50 गाने, लेकिन इस रूप में इतना अलंकृत किया हुआ है, इतना पिक्चराइज किया गया है, ये मैंने पहली बार देखा है। 2 बार देखा, दिल कर रहा था कि और 2 बार देखूं मैं। यूट्यूब में देखेंगे तो बहुत जल्द ही ये रूपी, हिंदी का रूपी आपके सामने होगा। इतना कहते हुए मैं किशोर रेड्डी जी का, हमारे यूसुफ कृष्णा जी का, अशोक तेजा जी का और भरणी जी का, सबका और आप सबका मैं हृदय से धन्यवाद देता हूँ। धन्यवाद। ఇంకా చివరన ఇంకా ఈ పాటకు స్వరసంయోజన చేసి అద్భుతమైనటువంటి పాటగా తీర్చిదిద్దినటువంటి మిత్రుడు యశోకృష్ణ ఒక్క నిమిషం పాట. ఆయన ఎక్కువగా మాట్లాడు, మన అందరికి తెలుసు. ఓన్లీ పాటలు పాడడము, స్వరకల్పన చేయడం మాత్రం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, పాత్రికేయులకి, మీడియా మిత్రులకి, నా స్నేహితులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నా దేవుడు, నా పాటల తండ్రి డాక్టర్ సుద్దల అశోక్ తేజ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. సుద్దల అశోక్ తేజ గారితో నేను దాదాపు ఒక 1000 పాటలకు సంగీతం సమకూర్చాను. అందులో ఇది ఒక మైలురాయి ఈ పాట. అసలు ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశం అందరికీ రాదు. అది శివుడి లీల పరికలపల్లి సార్ నటించడం, అలాగే దామిరెడ్డి గారు డైరెక్షన్ చేయడం, నాకు ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించారు. మన కేశవరెడ్డి గారు ఎక్కడ క్వాలిటీలో రాజీ పడకుండా మంచి అవుట్పుట్ కోసం ఒక సినిమాకి ఎంత ఖర్చు పెడతారో ఒక డివోషనల్ పాటకు అంత ఖర్చు పెట్టారు. ఇంత అవుట్పుట్ రావడం కోసం నేను అహర్నిశలు కృషి చేసి ప్రతి టెంపుల్లో కూడా ఈ పాట మోగాలనే సంకల్పంతో ఈ పాటను నేను రూపొందించడం జరిగింది. ఎందుకంటే ఏ టెంపుల్లోకి వెళ్ళినా దాదాపు 30-40 సంవత్సరాల కింద చేసినటువంటి గొప్ప గొప్ప గాయకుల పాటలే వినపడతాయి. ఈ మధ్య కాలంలో ఈ రిథమ్స్, ఈ డామినేషన్ ఎక్కువైపోయి ఈ పాటలు మామూలుగా ఒక యూట్యూబ్ లో వినడానికి తప్ప అది టెంపుల్లో ఉపయోగపడట్లేదు. నా పాట శ్రీశైలం శిఖరం పైన మోగాలనే ఒక అలాంటి సంకల్పంతో ఈ పాటను రూపొందించాను. దీంట్లో ఆర్కెస్ట్రేషన్ కూడా ఎక్కడ కూడా వీణులకు కనువిందుగా ఉండే విధంగానే ఈ పాటలో సితార్, వీణ, వయలిన్, సోలో, డ్రమ్స్ ఎక్కడ కూడా డామినేషన్ చేయకుండా వోకల్ కు ప్రాధాన్యం ఇస్తూ అద్భుతమైనటువంటి మిక్సింగ్, ఇది మాస్టరింగ్ అంతా చెన్నైలో చేశాము. ఎస్వి రంజిత్ గారు చేశారు, ఇక్కడ మా అబ్బాయి వేణుమాధవ్ చేశారు, అలాగే వెంకట్ దారా ఇంజనీర్. దాదాపు దీనికి దాదాపు ఒక 30 మెంబర్స్ టెక్నీషియన్స్ వర్క్ చేశాము. దీంట్లో గాయని గాయకులు మోహిని, రేవతి, జయశ్రీ పల్లెం, వీరందరూ అద్భుతమైన గానాన్ని మాకు అందించారు. అలాగే ఫ్లూటు ప్లే చేసినటువంటి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు, అలాగే వీణా ప్లేయర్ ఫణినారాయణ గారు. ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరు ఇంతమంది శ్రమతోనే ఈ పాట ఇంత అద్భుతంగా వచ్చింది. నాకు భరణి సార్ ఇట్లా అడగగానే అవకాశం ఇవ్వడం అనేది అది నా పూర్వజన్మ సుకృతం. నిజంగా నేను జన్మజన్మల సార్ రుణపడి ఉంటాను. నా పాటల తండ్రికి మరొక్కసారి నమస్కరించుకుంటూ ఇంత గొప్ప అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి నిర్మాత కేశవరెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
చివరి ఘట్టం వచ్చింది. ఈ చివరి ఘట్టానికి ముందు ఇప్పుడు అతిథి సత్కారం ఉంటుంది. అది చిన్నది, అది ఒక 2 minutes లో అయిపోతుంది. నిత్యహాసిని సాయి తేజ, సాయి యశోత్ తేజ, దుర్గా, వీళ్ళు ముగ్గురు వచ్చి పెద్దలకు శిఖరాలకు సైకతరేణు చేసేటువంటి సత్కారం. సో తనిఖీల భరణి గారికి, ఈ వేదికను సుసంపన్నం చేసినటువంటి తనిఖీల భరణి గారి గురించి ఒక్క మాట దయచేసి నేను ఒక మాట చెప్తాను. దయచేసి తనిఖీల భరణి గారిని ఎవరైనా ఆహ్వానించినప్పుడు అతిథిగా వారి ముందు విశేషణం తప్పకుండా నటుడు అని ఉంటుంది, కానీ ఒక అద్భుతమైనటువంటి ప్రముఖ కవి, సుప్రసిద్ధ కవి అని వేయాలి. ఈ సందర్భంగా నేను వేడుకుంటున్నాను. 100 ఏళ్ల వచన కవిత్వంలో కవన గర్భరాలని నేను దానికి ఎడిటర్ గా పనిచేశాను. ఆ కవన గర్భరాల్లో 100 ఏళ్ల వచన కవిత్వంలో వారికి 8 పేజీలు కేటాయించాం. అంత అద్భుతమైనటువంటి సారస్వత విద్వాంసని. అలాగే సుగ్గాల అశోక్ తేజ గారికి కూడా 8 పేజీలు కేటాయించాం. అది వారి గొప్పతనం. వారిని సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. పిల్లలే సైకత రేణువులు, శిఖరాలకు సైకత రేణువులు. మీరు కూడా వెళ్ళండి. వేదిక ముందు కూడా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. బల్లెపల్లి మోహన్ గారు, నామాల రవీంద్ర సూరి గారు, వెంకట్ గారు, చాలా ప్రకాష్ నాయుడు గారు, చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు వేదిక ముందు ఉన్నారు. వారు ఈ వేదికను ప్రేక్షకులుగా ఉండడం అనేది వాళ్ళ గొప్పతనం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సుగ్గాల అశోక్ తేజ గారికి చిన్న సత్కారం. అలాగే గౌతమ్ రాజు గారికి, అది వేదిక ఉచితం సార్. అలాగే వరదరాజన్ గారికి కన్నడలో అద్భుతమైనటువంటి రచయిత వరదరాజన్ గారికి, అలాగే కేశవరెడ్డి గారికి, కొత్తపు కేశవరెడ్డి గారికి, అలాగే గోయల్ గారిని సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే సంగీత దర్శకుడు యశోకృష్ణ గారికి, సుమారు 6000 పాటలను స్వరపరిచినటువంటి గొప్ప సామాన్యంగా కనిపించేటువంటి అద్భుతమైన సంగీత దర్శకుడు. తర్వాత దయచేసి నాకెవరైనా సన్మానం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. గోయల్ చేసేసాం. ఇప్పుడు టెక్నీషియన్ పిలుస్తాను. ఈ పాటకు పనిచేసినటువంటి టెక్నీషియన్లు ఎన్సి ప్రవీణ్, కీబోర్డ్ ప్లేయర్ వారి వేదిక మీదకి రావాలి. అలాగే వీణా ప్లేయర్ పణినారాయణ గారు, ఫ్లూట్ ప్లేయర్ శ్రీనివాస్ గారు, ఎక్కడ ఉన్నారు నేను చూశాను, వారు రావాలి. అలాగే లైవ్ రిథమ్స్ అనిల్ రాబిన్ గారు. తర్వాత ఆ భరణి సార్ చేతుల మీదుగా మనం ఇప్పుడు సన్మాన కార్యక్రమం ఉంటుంది. తర్వాత మోహిని రాజ్ గారు, రేవతి మన్నవ, దీప్తి పార్థసారథి, వెంకట్ ధార, వేణుమాధవ్, కుమార్, వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఉంటారు. శ్రీనివాస్ గారు వచ్చారు. ఎన్సి ప్రవీణ్ గారు, జయశ్రీ గారు, పనినారాయణ, శ్రీనివాస్ గారు వచ్చారు. శ్రీనివాస్ గారికి అయిపోయిందా? అనిల్ రాబిన్ గారు, తర్వాత మోహిని రాజ్ గారు అయిపోయింది. రేవతి మన్నవ, దీప్తి పార్థసారథి, సౌండ్ ఇంజనీర్ వెంకట్ దారా, ఆడియో మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ వేణుమాధవ్, జయశ్రీ గారు. జయశ్రీ వచ్చావా? వెరీ గుడ్. వేణుమాధవ్ గారు. తర్వాత అరేంజర్ కుమార్ వచ్చిండా? వేదిక ముందు మహంకాళి శ్రీనివాసులు గారు కూడా ఉండడం, ప్రొడ్యూసర్ గారు ఉండడం, ఒక నిరాడంబరంగా అక్కడ ఉండడం కూడా మాకు అందరికి చాలా సంతోషాన్ని కలగజేస్తుంది. అరేంజర్ కుమార్ రాలేదు. ఎడిటర్ ఆనంద్ పవన్, పోస్టర్ డిజైన్ రమణ ప్రెష్ వచ్చారా? ఈ అమ్మాయి ఒరియా సింగర్ జయశ్రీ, చాలా అద్భుతమైనటువంటి సింగర్, చాలా మంచి భవిష్యత్తు ఉంది. జూనియర్ చిత్ర అంటారు ఆవిడని. రేవతి కూడా చాలా మంచి సింగర్, నేను ఆవిడ పాటలు విన్నాను, చాలా సంతోషం. పార్థసారథి, దీప్తి పార్థసారథి కూడా. సరే, మౌనశ్రీ అన్నకు కూడా సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఇది క్షమించాలి, మౌనశ్రీ అన్న గురించి నేను ఏం చెప్పలేకపోయాను. అన్న అశోక్
మౌనం ఉంటావు, మాటలాడతావు, శబ్బాషురా శంకరా అని రాశా. ఎవడికి మౌనంగా ఉంటాడు? అక్కర్లేని వాడికి మౌనంగా ఉంటాడు, కావలసిన వాడితో మాట్లాడతాడు, బయటికి మాట్లాడు. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ శివ అండ్ మౌనశ్రీ. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఓ శివ మా శివ బజ్జోర మా శివ, మూడు కన్నులు మూసి బజోర నా శివ. ఓ శివ నా శివ బజోర మా శివ, మూడు కన్నులు మూసి బజోర మా శివ. శుభంగా